ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పి గొనుచున్నాను. ఈ మాట ఒక ఉదాహరణ నన్ను చెప్పనివ్వండి. ఒక వ్యక్తి చనిపోయే అటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇక చివరి గడియ, చివరిగా ఇక చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇక చచ్చిపోతాడు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామని అంటే, ఎక్కడన్నా డబ్బులు దాసిండేమో మా తాత లేకపోతే మా నాన్న ఏమో ఆస్తులకి ఇట్లా ఉన్నాయేమో అని అక్కడ కనిపెడతా ఉంటాం. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి కుమారుడు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏం చేస్తారనంటే, ఏం మాట్లాడబోతా ఉన్నాడు నా తండ్రి, ఏం మాట్లాడబోతా ఉన్నాడు నా తండ్రి, నా తల్లి ఈ క్షణాన అని. అటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఈ సమాజం, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో మరణించేటువంటి సమయంలో చాలా మంది ఉన్నారండి. చాలా మంది కూడా సిలువ దగ్గర ఉండి ఆయన పలుకుతున్నటువంటి మాటలను వినాలని ఆశపడతా ఉన్నారు. అక్కడ పలికినటువంటి 7 మాటలు కూడా ఒక లైన్లో ఉన్నటువంటి మాటలు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అని ఒక్క మాట మాట్లాడారు, అవునా కాదా? అక్కడ వివరించలేదు ఆ మాటను. కానీ ఈరోజు మనము వివరంగా వింటున్నాం. ఆ మాట ఎందుకు పలుకుతున్నాడు, ఆ మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ సిలువలో ఎందుకు పలికాడు అని ఇక్కడ మనం వివరంగా వింటా ఉన్నాం. అనంటే తండ్రి మన కొరకు పలుకుతా ఉన్నాడు ఆ చివరి మాట. అర్థమవుతుందా? అయితే ఈ 5వ మాటలో ఉన్నటువంటి ఒకటే ఒక మాట, నేను దప్పిగొనుచున్నాను అని ఎవరన్నారు? ఆయన పలికినటువంటి ప్రతి మాట, 7 మాటలు కూడా ఆయన జన్మించబోతున్నటువంటి సమయంలో కూడా అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. పాత నిబంధనలో ప్రవక్తల చేత అవి రాయబడ్డాయి, పలకబడ్డాయి, గ్రంథకర్తలు రాశారు. అదేవిధంగా ఆయన మరణములోనికి వెళుతాడు. ఆయన మరణంలోనికి వెళ్ళినప్పుడు ఆయన సిలువలో పలుకుతున్నటువంటి 7 మాటలు కూడా అవి ప్రవచనముగా ముందుగానే రాయబడినటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మాట కూడా కీర్తనకారుడు 69వ కీర్తన 21వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట ఒకసారి చదవండి. వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చేదు చిరకాను త్రాగనిచ్చిరి. అదే సందర్భము మనము పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మాటను క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనము స్పష్టంగా మరి ఒక్క వ్యక్తి ద్వారా మనం వినగలుగుతా ఉన్నాం. అదే మాట అంటే దావీదు ఏ విధమైనటువంటి మాట అక్కడ పలికాడో అదే మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా సిలువలో పలుకుతా ఉన్నాడు, దానిని నెరవేరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పలుకుతా ఉంటూ ఏమన్నాడంటే, ఆయనకు కూడా దాహం వేసినప్పుడు ఏం చేశారు? మంచినీటినిచ్చారా? చేదును ఇచ్చారు. ఇదే మాట ఇంకొక వ్యక్తి కూడా అన్నట్టుగా మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ మదర్ తెరెసా ఎంతమందికి తెలుసు? ఆమె గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారా? అందరికీ తెలుసు. అయితే తన యొక్క ఆశ్రమంలోని ప్రార్థన గదిలో ఆమె గోడ పైన రాసినటువంటి మాట ఏమిటి అని అంటే, ఆంగ్ల భాషలో నేను దప్పిగొనుచున్నాను అన్న మాట ఆంగ్లంలో రాసినటువంటి మాట ఉన్నది. అయితే ఆమె దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమె ప్రార్థన గదిని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారనంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలము ఈ ఒక్క మాటని రాసుకున్నారు కదా? అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నేను దప్పిగొనుచున్నాను అని ఈ సింపుల్ వర్డ్, ఈ సాధారణమైనటువంటి మాటలు మీరు ఎందుకు రాసుకున్నారని అక్కడ మదర్ తెరెసాను అడిగితే, ఆ అమ్మగారిని అడిగితే ఆ అమ్మగారు ఇచ్చినటువంటి సమాధానము ఏమిటనంటే, ఆత్మల కొరకైన దాహము అని. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మల కొరకైనటువంటి దాహము అంటే ఆమె
ఏం చెప్తా ఉన్నదంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేక సందర్భాలలో తాను దప్పిక కొనినట్లుగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనంలో, నేను దప్పికొంటిని మీరు నాకు దాహమీయలేదను మాటను మనము చూస్తా ఉన్నాం. ఈ విషయాన్ని వివరిస్తూ మిక్కిలి అల్పులైనటువంటి వారిని గూర్చి దాహమును తీరిస్తే, వారి యొక్క దాహమును తీరిస్తే నాకు తీర్చినట్టేనని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి వారికి బోధించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అనగా మన సమాజంలో బలహీనులైనటువంటి వారికి మన వంతు సహాయము చేయడం మన జీవితానికి ఎంతో ధన్యకరమైనటువంటి విషయముగా మనం చూస్తాం. అదే మాటను నేను దప్పికొనుచున్నాను అని గోడ మీద రాసినటువంటి మదర్ తెరెసా కూడా ఆమె యొక్క ఆలోచన. ఆమె ఎన్నో గొప్ప కార్యాలు చేసింది, ఆమె ఎన్నో పనులు చేసింది. ఆ ఆత్మదాహము, ఇతరులకు సహాయం చేసేటువంటి ఆ ఆత్మదాహము ఆమెకు ఉన్నది. అదేవిధంగా దాహమునకు కొన్ని నీళ్లు ఇవ్వమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు ఆ స్త్రీ? సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా తన యొక్క శరీర దప్పికను గూర్చి కాదు, కానీ ఆత్మీయ దప్పికను గూర్చి అని మనము గమనిస్తూ ఉంటాం అక్కడ. ఎందుకంటే యూదులు మాత్రమే కాదు, సమరయులు కూడా రక్షించబడాలన్నటువంటి ఉద్దేశంతోటి ఆమెను దాహమునకు నీళ్ళు ఇవ్వమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అడిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ నీళ్లు ఒక వ్యక్తి యొక్క దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడేటువంటి నీళ్ళే. కానీ ఆ యొక్క ఉద్దేశము ఏమిటంటే, నాకు దప్పికేస్తా ఉన్నది అనంటే యూదులు మాత్రమే రక్షించబడాలని కాదు, సమరయులు కూడా రక్షించబడాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దాహాన్ని కొన్నాడండి. హల్లెలూయా. ఆ స్త్రీ ద్వారా సమరయుల మధ్య సువార్త ద్వారాలు తెరవబడి ఎప్పుడైతే రాబోయే మెస్సియా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని కనుగొని తన జీవితాన్ని క్రీస్తుకు అంకితము చేసుకుంది, అదేవిధంగా ఆ సమరయ స్త్రీ ఆ ప్రదేశం అంతటా కూడా ఆమె ఏం ప్రకటించింది? సువార్తను ప్రకటించింది. కాబట్టి నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడునూ తప్పికొన్నాడు, వానికి నేనిచ్చు నీళ్లు అవి నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గ వంటివి అని యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా తప్పికొనడని అంత స్పష్టంగా చెప్పినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు అంటున్నాడు, నేను తప్పికొంటున్నానని. బహు ఆశ్చర్యమైనటువంటి మాట కదా. నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగేవాడు తప్పికొనడు అని స్పష్టంగా చెప్పినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే నేను తప్పికొంటున్నాను అని అంటున్నాడు. అదే ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనంలో, ఆనాడు ఆగరు నీటి కొరకు అల్లాడుచుండగా ఆమె యొక్క నేత్రములను తెరిచి నీటి ఊటను చూపినటువంటి దేవుడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనంలో, అరణ్య యాత్రలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల కొరకు చేదును నీటిని మధురంగా మార్చినటువంటి దేవుడు. న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయము 18, 19వ వచనంలో దాహముతో చనిపోవుటకు సిద్ధంగా ఉన్నటువంటి సంసోనును సంరక్షించి లోయను చీల్చి నీటిని రప్పించినటువంటి దేవుడు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడండి? నేను తప్పికొంటున్నాను. అంతటి మహాదేవుడు సిలువలో ఏమంటున్నాడు? ఆగరుకు నీళ్ళు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు తిరుగుతూ ఉంటే వారికి నీళ్ళు ఇచ్చాడు. సంసోను దాహముతో చచ్చిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నీటి ఊటను ఊరేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను తప్పికొంటున్నానని. అయితే ఆ తప్పిగా ఏమిటి అని మనం గమనించినట్లయితే, ఆ దేవుడే తానే నేడు తప్పికొని ఉన్నాను అని మనలను చూస్తూ అంటున్నటువంటి మాట, నేను తప్పికొంటున్నాను. మరి ఆయన దాహమును మనం ఎలా తీర్చగలం? ఆయన దాహమును మనం ఎలా తీర్చగలము అనంటే, ఆయన దాహమును ఎలా తీర్చగలము అని మనం ఆలోచిస్తే దానికి కూడా సమాధానం ఆయన చెప్పాడు. ఆ సమాధానం కూడా చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి గనుక నా దాహము మీరు తీర్చినట్లే. మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులకు, ఇతరులకు మీరు
వారు దాహము వేస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మీరు దాహానికి మంచినీళ్ళు ఇచ్చారు, మీరు నాకు ఇచ్చినట్టే అని. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన దాహమును మనం ఎలా తీర్చగలం? ఇతరులకు మనం సహాయపడినప్పుడు ఆయన దాహమును మనం తీర్చగలం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనము గమనించినట్లయితే, ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని అక్కడ మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. అనంటే నిరుపేదైనటువంటి సేవకులకు దాహమును తీర్చుటయే, వారికి ఆతిథ్యము ఇవ్వడమే, దాని చేయుటే ఆసక్తి చూపటమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దాహమును మనం తీర్చగలిగిన వారం అవుతాం. సేవకులకు ప్రేమ ఆతిథ్యము ఇచ్చుట ద్వారా మనము క్రీస్తు యొక్క దాహమును మనము తీర్చగలుగుతూ ఉంటాం. ఇలా చాలామంది అనేకులు చేశారు, వారి యొక్క ఫలమును వారు పొందుకున్నారు. అదేవిధంగా 2000 సంవత్సరముల క్రిందట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరిలో వినబడినటువంటి ఆ స్వరము ఇంకా కూడా అది ఆగలేదండి. ఆ దప్పిక ఇంకా ఆగలేదు. ఆయనకి ఇంకా దప్పికేస్తా ఉన్నది. ఎవరు నీళ్లు ఇస్తారని ఆయన చూస్తా ఉన్నాడు మన కొరకు. అది సద్దుమణుగలేదు ఆ మాట. అది అక్కడితోటే ఆగిపోలేదు, కానీ ఇక్కడి వరకు, ఈ ప్రాంతం వరకు కూడా వచ్చి ఈ రోజు కూడా మీతో మాట్లాడుతూ ఉన్నది. నేను దప్పికొనుచున్నాను, మీలో ఎవరు సువార్త ప్రకటించడానికి వెళ్తాను. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు ఆయన దప్పికొన్నాడండి. అందుకనే ఆయన అన్నాడు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని ఆ మాటను పలికినాడు. సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు నేను దప్పికొనుచున్నాను అని మాట. రక్షింపబడినటువంటి ఆత్మలు ఆయన యొద్దకు రావాలి అని, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు ఆ రక్షణ మార్గంలో నడవాలని, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేని వారికి, రక్షణ సువార్త అందని వారికి ఆ రక్షణ సువార్తను ప్రకటించాలని ఆయన ఇంకా తప్పికొంటున్నాడండి. అందుకనే ఈ 40 దినములు కూడా మనము మహా ఆదేశ పాఠశాలలో మనము మహా ఆదేశమును గురించినటువంటి పాఠాలు మనం విన్నాం. అది ఆయన దప్పికను తీర్చాలని మనం విన్నామండి. ఆ సువార్తను ప్రకటించాలని ఆయన కలువరి సిలువలో తప్పికొంటున్నాడు, ఇంకా తప్పికొంటున్నాడు. అనేక మందికి ఇంకా సువార్తను అందజేయాలని నా దగ్గర నుండి ఆయన ఇంకా తప్పికొంటున్నాడు. మీరు తీర్చగలరా? మీరు తీర్చగలరా? ఎలా తీర్చగలరు? సువార్తను ప్రకటించడం ద్వారా ఆయన దాహాన్ని మనం తీర్చగలమండి. కాబట్టి కలువరిలో క్రీస్తు పొందినటువంటి శ్రమలు మన కొరకేనని గ్రహించి ఆ సిలువ యొద్దకు చేరి రక్షింపబడినటువంటి అనుభవం కలిగి ఉన్న మనము ఆ శ్రమను అనేకులకు వివరించేటువంటి ప్రయత్నంలో సిలువలో క్రీస్తు యొక్క దాహమును మనము తీర్చిన వారం అవుతాం. ఆయన ఇచ్చు జీవజలాన్ని మనము ఇంకా పొందుకొని, ఇంకా ఎవరైతే నశిస్తున్నారో, ఎవరైతే అల్లాడుతూ ఉన్నారో, దప్పికొంటా ఉన్నారో వారికి కూడా ఆ నీటిని అందజేయగలిగినట్లయితే వారు కూడా నిత్య జీవజలముల యొద్దకు రాగలుగుతారండి. ఆయనే జీవజలం అని మనము ప్రకటించగలిగినట్లయితే ఆయన దాహాన్ని మనము తీర్చగలుగుతూ ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు అయ్యా. మీరు తప్పికొంటున్నారు, ఇంకా ఈ సమయము దాకా కూడా మీరు తప్పికొంటున్నారు. ఆ యొక్క తప్పికను ఎలా తీర్చాలని అయ్యా మాకు తెలియనప్పటికీ కూడా మీరు అనేక పాఠములు ప్రభా ఈ సిరిసి సంఘము ద్వారా ప్రభా మీరు మాకు అనేక మార్లు మీరు బోధించారు. ఆ దప్పికను తీర్చేటువంటి మీ బిడ్డలుగా ఇదిగో ప్రభా ఈ సంఘములో ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. ప్రతి ఒక్కరిని ప్రభా మీ సువార్తకే ప్రభా మీరు నిలబెట్టుకొని ప్రతి ఒక్కరిని మీ యొక్క శిష్యులుగా, శిష్యురాలుగా ప్రభా తయారు చేసి అనేక మందికి ప్రభా మీ యొక్క ఇదిగో ప్రభా ఈ సువార్తను ప్రకటించేటువంటి బిడ్డలుగా, మీ దాహము తీర్చేటువంటి బిడ్డలుగా మమ్మలను చేయగలరని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.